అబ్బాయి పెళ్లి కొడుకు సల్మాన్ ఖాన్ లా ఉంటాడా? కాదే, ఇమ్రాన్ ఖాన్ లా ఉంటాడు. వచ్చి క్రికెట్ ఆడతాడు చూడు. అమ్మా సంగీత, నువ్వు ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా. అదిగో వచ్చినట్టున్నారు. అవును అన్నయ్య ఎక్కడ? అన్నయ్య రే ప్రదీప్, ఇమ్రాన్ ఖాన్ వచ్చాడే. నమస్తే. నమస్తే నమస్కారం నమస్కారం. నమస్తే అండి. నాన్న, వీరే సంగీత ఫాదర్ సత్యనారాయణ గారు. ఈయన సంగీత వాళ్ళ అన్నయ్య ప్రదీప్ గారు. హలో. నా పేరు సుధాకర్. నా గురించి చెప్పుకోవాలంటే వాడి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మీరు రెండు లోపలికి రండి. నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. హలో. నమస్తే. నైస్ టు సీ యూ. సేమ్ టు యూ. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ఎస్. కాలేజీలో ఒకసారి ఫైన్, కోర్టులో ఒకసారి ఫైన్. ఇంతకీ మీరెవరు? నేను హరిశ్చంద్రరావు గారి పెద్ద కొడుకుని, వెల్డర్సన్. విజిట్ జాక్పాట్లో దొరికాడు. ఇతను మాలిష్ చేస్తే మనకి ఉద్యోగం గ్యారంటీ. నీ పరిచయం నాకు జరగడం నా భాగ్యంలో భావిస్తున్నాడు. ఓ గాడ్. కూర్చోండి. మీరు కూర్చోండి. మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు. ఈ పెళ్లి చూపుల పేరుతో మీ పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హలో, ఫోన్ ఆడుకుంటాడు కానీ ఇటు పారిపోతుంది. ఈ బాబెవరు? హరిశ్చంద్రరావు గారికి నేను వెల్డర్సన్ను, వీడు నాకు వెల్డర్సన్ను. సచిన్ టెండూల్కర్ లాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు. ఈ చోటాగాని కాగాపడితే వాళ్ళ నాన్నకు చెప్పి వాళ్ళ తాతయ్యతో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక్కడ నిలబడిపోయా, పదండి లోపలికి వెళ్దాం. చికెన్ 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 చికెన్. ప్రదీప్, 1 minute. ఎస్. ఏంటి హడావిడిగా ఉన్నారు? ఉప్మా లాంటి ప్రయత్నాలు మళ్ళీ లేవు కదా? అదేం లేదులేండి. సంగీతం పిలవనా? ఆహా, మా వాళ్ళు చూడకముందే మా బ్రదర్ మీ సిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడాలట. అంటే రొటీన్ గా మా సిస్టర్ ట్రేలో టీలు తీసుకెళ్ళడం, మీ బ్రదర్ మా సిస్టర్ ని పాట పాడమంటాం, అవేవి లేవా? కొంచెం ఓవర్గా ఆలోచిస్తున్నారేమో. అవును, అన్న తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. మీరు పదండి, సంగీతం తీసుకొస్తాను. ఓకే, తొందరగా రండి. సంగీత, ఇక్కడేం చేస్తున్నావు? సురేష్ గారు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట, రా. అది నేను మాట్లాడలేనన్నయ్య. ఆయనతో ఒంటరిగా మాట్లాడాలంటే భయంగా ఉంది. భయమా? పిచ్చిదానా, ఆయనతో పర్సనల్ గా మాట్లాడితే నీకే బెటర్. ఆయన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవచ్చు. అది కరెక్టే అనుకో, కానీ నాకు ఇబ్బందిగా ఉంది. ఏమీ ఇబ్బంది లేదు, పద, నేను చెప్తాను కదా. వద్దన్నయ్య, రా ప్లీజ్. సంగీత. వద్దన్నయ్య. ప్రదీప్, పద. ఏంటి ఆలస్యం? మా అన్న వెయిట్ చేస్తున్నాడు. ఎనీ ప్రాబ్లం? చూడండి, మీ అన్నయ్యతో మాట్లాడడానికి సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతున్నావా? చూడు సంగీత, నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే ఫీల్ అవుతాను. అలానే మాట్లాడడం మానేను, ధైర్యం చేసుకుని మాట్లాడతాను. జీవితంలో కొన్ని గొప్ప అనుభూతులుంటాయి, వాటిలో ఇది ఒకటి. డోంట్ మిస్ ఇట్. పద వెళ్దాం. పద. అయినా సరే నాకు టెన్షన్ గానే ఉంది. ఏదో పెళ్లి చూపులంటే అందరూ పక్కన ఉంటారు అనుకున్నాను గానీ ఇలా పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మో, నా వల్ల కాదు. అయితే ఆ పని చేద్దాం. నీకు కనిపించేంత దగ్గరలో మేం కూడా ఉంటాం, సరేనా? ఇదేదో బానే ఉంది, ఓకేనా? ఓకే. పద. Come on. థ్యాంక్ యూ. దేనికి? నా మాట మీద గౌరవంతో నన్ను కలవడానికి వచ్చినందుకు. థాంక్స్. దేనికి? ఏమో, ఏం మాట్లాడాలో తెలియక అనేసాను. అమ్మయ్యా, ఇద్దరు మాటల్లో పడ్డారు. రెండలా కూర్చుందాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదా? అవును. సంగీతం మనం లేవని ఫీల్ అవుతుందేమో. ఇప్పుడు ఉంటేనే ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అండి. దేనికి? సంగీతం కన్విన్స్ చేసినందుకు. ఏదేవైనా అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోవడం తెలిస్తే అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అర్థం కాలేదండి. అదంతేలేండి. ఇంతకీ మీరే కాలేజ్? నేను ఉస్మానియా యూనివర్సిటీ. మీరు? మీ టూ. మీరు కూడానా? ఏ ఇయర్? 97. 97. మరి ఎలా మిస్ అయ్యా మనం? I was in science group. You? That's it. I was in arts group. That's why we didn't meet. హలో, ఏంటి నుంచి చూసిన గుసగుసలు కిసకిసలు? అసలు ఒంటరిగా మాట్లాడుకోవాల్సింది ఎవరు? పెళ్లి చూపులు వాళ్ళకా మీకా? నిన్ను. ప్లీజ్, కింద పిలుస్తున్నారు, ముందు పదండి. సారీ అండి, డోంట్ మైండ్. It's okay.
అమ్మాయి అబ్బాయి మనసులో ఏముందో మనకు తెలిసిపోయింది. ఇక మనం కూడా ఒక మాట అనుకుంటే కాదురా, నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టలేదనుకో, ఒక చెయ్యి ఒక దిండు మీద, ఇంకో కాలు ఇంకో దిండు మీద వేసుకుని కాదుని తలుచుకుని నిద్రపో, హాయిగా నిద్ర పడుతుంది. పిచ్చివాగుడు వాకుండా నిద్రపోరా. నోరు ముసుకుని నిద్రపోతా. ఏమిటో హే. ప్రదీప్ ప్రదీప్ అరే తప్పుకోండి అయ్యా, మిమ్మల్నే తప్పుకోండి. ప్రియా, ఏయ్ ప్రియా, ఏంటి ప్రియా ఇది? తప్పుకో. కొంచెం చూసి నడపచ్చు కదా, దెబ్బలేమన్నా తగిలాయా? ఏంటి ఎగతాలా? ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? ఏముందా? నేను వచ్చేది కూడా గమనించకుండా అంత స్పీడ్ గా నన్ను క్రాస్ చేసి వెళ్ళాలా? శబ్దం వినగానే నేనెంత భయపడ్డానో తెలుసా? అది కాదు ప్రియా, ఇది యాక్సిడెంట్ జోన్, అందుకే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అని నీకు తెలుసు కదా, కొంచెం నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా. సపోజ్ నీకేదైనా అయితే నేను అభిమానించే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నువ్వు బైక్ చాలా స్పీడ్ గా నడుపుతావని నాకు తెలుసు. నిదానంగా నడుపు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అద్దం పగిలిపోతుందా? నిన్నే అద్దం పగిలిపోతుంది. ఏంటి ఏంటి ప్రాబ్లం? చూడన్నా. చూడు తాతయ్య, తాతయ్య ఆస్తి మనోడికే సొంతం కదా, కానీ మీ అమ్మాయి నన్ను మీ అద్దాలు కూడా ముట్టుకునేట్లేదు. అప్ప సరే సరే, నువ్వు వెళ్ళి తాతగారి కాఫీ తీసుకురమ్మని చెప్పు. సరే. గుడ్ మార్నింగ్. ఏంట్రా, ఏంటి జాగింగ్కి వెళ్ళి వస్తున్నావా? కాదురా, జాగింగ్ కనే బయలుదేరాను, అలాగే ఇటు వచ్చేసాను. నీకు ఒక్క మేడెక్కి రావటమే జాగింగ్ లా ఉందా? సరే, నీకు న్యూస్ తెలుసా? లేదురా, ఇప్పుడేగా పేపర్ చదవటం మొదలెట్టాను. అబ్బా, న్యూస్ అంటే పేపర్ న్యూస్ కాదురా. మన ఫ్రెండ్ శివరంగా లేడు? అవును. వాడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడంట. చేసుకొని ఇందులో విచిత్రం ఏముంది? విచిత్రం ఏమిట్రా, వాడికి పెళ్లిడికి వచ్చిన కూతురు ఇద్దరున్నారు. వాళ్ళకి పెళ్లి చేయకుండా ఈ వయసులో వీడి పెళ్లి చేసుకోవడం తప్పు కదూ? దాంట్లో తప్పే ఉందిరా. వాడి భార్య చనిపోయి 2 ఏళ్లు కావస్తోంది. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడికి తోడవసరం ఏంటుంది? ప్రపంచానికి భయపడి పెళ్లి చేసుకోకుండా తప్పు చేయటం కంటే నిజాయితీగా పెళ్లి చేసుకోవటమే మంచిది. నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావురా. ఈ విషయం వినగానే నువ్వే వెళ్లి వాడికి బుద్ధి చెప్తావు అనుకున్నా. నీ పద్ధతి చూస్తుంటే నువ్వే వెళ్లి వాడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించేలా ఉన్నావు. అసలు నీకు చెప్పటం నా బుద్ధి తక్కువ. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఎవరో మీ స్నేహితుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంటే సమర్థించారు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ ప్రేమకు ఎలాగో దూరం అయ్యావు. మమ్మల్ని పెంచడానికి నువ్వెంతో కష్టపడి ఉంటావు. మరి నువ్వెందుకు అప్పుడే పెళ్లి చేసుకోలేదు? చెప్పు నాన్నా. చూడమ్మా, మనిషికి 2 కళ్ళు, 2 చేతులు, ఇలా అన్నీ 2 చొప్పునిచ్చిన భగవంతుడు హృదయాన్ని మాత్రం ఒక్కటే ఇచ్చాడు. అందులో మీ అమ్మకి తప్ప ఇంకెవరికి స్థానం లేదమ్మా. ఇక్కడున్నావేంట్రా? ఒరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంట టైం ఉంది, డ్రాప్ చేస్తా. రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు, నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ ని మెకానిక్ షెడ్ కు తీసుకెళ్తావారా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, చుట్టాడు కూడా క్రాస్ చేశాడరా. ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం కి తీసుకెళ్ళట్టున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశాడరా. ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా.
వాడు ఎద్దుల్ని హే హే అంటున్నాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడో తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా, ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను, వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను తిప్పుతాను రా. వద్దు. నేను తిప్పుతాను. రై, ఏంట్రా, నేను తిప్పుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి, కుళ్ళురా. ఏంటండి, ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. ఒరేయ్, నీ స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది. అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా, ఆ విషయం మీద మొహమ్మద్ చెప్పచ్చుగా. చెప్పచ్చు, కానీ ఎలా, ఎప్పుడు అనేదే పాయింట్. రేపు సంగీత పెళ్లి ఉంది కదా, ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహం మీద ప్రేమిస్తున్నా అని చెప్పేసి. దయచేయండి బావగారు, మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే. మీరు ఎక్కువగా శ్రమ పడకండి, మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం. మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి. రై, ఇంకా పెళ్లి జరగలేదు, అప్పుడే లోపాలకి సారీ చెప్పాలా? అందుకే వీడిని పెళ్లి టైంకి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం, కానీ కుదరలా. అయ్యా, కాళ్ళు కడిగే కార్యక్రమం. ఏంటి ఒట్టి నీళ్లు పోస్తున్నారు? కాళ్ళు పట్టుకొని కడగండి, దుమ్ము పోయేలా కడగండి. ఊరికే డిమాండ్ చేయకండి, మాకు ఛాన్స్ వస్తుంది. మావాడికి కాళ్ళున్నాయి, వాటికి దుమ్ముంది. రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం.